శ్రీమాత్రే నమ. భాగవతం 4వ శ్లోకం ఇప్పుడు మనం చిన్నగా వివరించుకుందాం. నైమిషే నిమిషక్షేత్రే ఋషయః శౌనకాదయః సత్రం సర్గాయ లోకాయ సహస్ర సమమాసత. నైమిషే అంటే నైమిషారణ్యంలో, అనిమిష క్షేత్రే దేవతలు కూడా కన్ను మోయని పవిత్ర క్షేత్రం అది. శౌనకాదయ ఋషయ, శౌనక మహర్షి మొదలైన ఋషులు స్వర్గాయ లోకాయ, స్వర్గలోక ప్రాప్తి కోసం సహస్ర సమం 1000 సంవత్సరాలు సత్రం ఆసత యజ్ఞం చేశారట. దేవతలకు కూడా కన్నుమోయని పవిత్రమైన నైమిషారణ్య క్షేత్రంలో శౌనక మహర్షి మొదలైన ఋషులు స్వర్గలోకం కోసం 1000 సంవత్సరాల పాటు యజ్ఞం చేశారు. నైమిషం అంటే ఏమిటి? నిమిష క్షయం నయాతి యత్ర. ఇక్కడ కాలం కూడా క్షయం కాదట. పురాణాల ప్రకారం ఒకసారి దేవతల రథచక్రం ఇక్కడ విరిగిపోయింది. నిమి ప్లస్ అష, కన్నుమూయని చోటు, అందుకే అనిమిష క్షేత్రం అయింది. ఇది ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ దగ్గర ఉంది. గోమతీ నది ఒడ్డున ఉన్నది. ఇప్పుడు ఆ క్షేత్రంకు అందరూ వెళ్తారు. 88,000 ఋషులు, శౌనకుడు ముఖ్యుడు దాంట్లో. అతనితో పాటు 88,000 మంది ఋషులు. వాళ్ళందరూ స్వర్గాయ కోసం కాదు, లోక కళ్యాణం కోసం యజ్ఞం చేశారు. సహస్ర సమం సత్రం, 1000 సంవత్సరాల యజ్ఞం అది. మధ్యలో ఆపలేదు, అంత తపస్సు. ఆ యజ్ఞంలోనే సూత మహర్షి వచ్చి భాగవతం చెప్పాడు. ఎందుకు ఇక్కడే భాగవతం? నైమిషం కలికాల దోషాలు పోయే చోటు. భాగవతం కలికాలంలో తరింపజేసే గ్రంథం. అందుకే కలియుగం మొదట్లోనే ఇక్కడ భాగవతం అవతరించింది. స్థలమహిమ, నైమిషంలో కూర్చొని భాగవతం వింటేనట 1000 యజ్ఞాలు చేసిన ఫలం వస్తుందట. ఇక కాలమహిమను చూస్తే 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులకు దొరికిన కథ ఇది. మనకు 10 నిమిషాల్లో దొరుకుతుంది, అంతే కదా. గురు పరంపర, వ్యాసుడు, శుకుడు, పరీక్షిత్తు, సూతుడు, శౌనకాదులు, ఈ గొలుసు ఇక్కడే మొదలైంది. అనిమిష, దేవతలకు రెప్పపాటు ఉండదు, కానీ భాగవతం వింటుంటే వాళ్ళు కూడా రెప్ప ఆపి వింటారట, అంత మధురం. భాగవతం అడవిలో పుట్టలేదు, 1000 మంది ఋషుల మధ్య 1000 ఏళ్ల యజ్ఞంలో పవిత్ర క్షేత్రంలో పుట్టింది. అందుకే అంత పవిత్రం. శ్రీమాత్రే నమః.